జమిలి ఎన్నికలపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. టెక్నాలజీ సాయంతో జమిలి ఎన్నికల నిర్వహణ చాలా సులువు అన్నారు. రాజకీయ కోణంలో జమిలిని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని, ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పైగా ఖర్చులు కూడా సేవ్ అవుతాయన్నారు. ఓటమిని కొన్ని రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని, పార్టీ ఫిరాయింపులు మంచిది కాదన్నారు. ఒక వ్యక్తి 2 చోట్ల పోటీ చేయకుండా చట్టం చేయాలన్నారు వెంకయ్య నాయుడు. మాట్లాడారు కొందరు, బాగా చాలా పెద్దగా మాట్లాడారు. అంతా ఇంట్లో ఉండే అమ్మను, ఆదిని అంటే భార్యను, వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. పార్టీల గురించి మీరందరూ కూడా తెలుసు. దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీ నేను అందచ్చుకోరా. నేను ఆ సభల్లో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు, సభల్లో మర్యాద పాటించాలా, సంస్కారం ఉండాలా, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ బట్టి కొట్టేయాలని నేను అప్పుడు తిరుగుతూ చెప్తున్నా. పదవిలో ఉన్నప్పుడు, పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా. ఉచితము అనుచితానికి దారితీస్తుంది. ఈ జమిలి ఎన్నికలు జరుగుతున్నాయి చాలా వరకు. అందువల్ల ఏదో మన దేశంలో మొదటిసారిగా మనమే పెడుతున్నాం కూడా కాదు. స్వీడన్లో 4 ఏళ్లకు ఒకసారి జమిలి ఎన్నికలు జరుగుతాయి. నేను కేంద్రంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నా సలహా ఏంటంటే పార్లమెంటు, అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు జరపండి. ఎన్నికలు జరిపిన నెల రోజుల్లో మున్సిపాలిటీలకు, పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపండి. 4 గెలిపి ఒక రోజు అంటే కొద్దిగా కష్టం అవుతుంది. అప్పుడు మనకి పరిపాలన పైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ దక్షిణాఫ్రికాలో కూడా జమిలి ఎన్నికలు జరిగాయి. దానివల్ల బాగా ఖర్చు గణనీయంగా తగ్గిందని వాళ్ళు చెప్పారు.